నమస్కారం గురుగారు. గురుగారు, చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే, మేము ఎంత సంపాదిస్తున్నా కూడా ఇంట్లో డబ్బులు నిల్వ ఉండట్లేదు, ఖర్చు అయిపోతూనే ఉంటుంది, ఎంత సంపాదించినా సరే అస్సలు ఉండట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే కొంతమంది ఏమంటూ ఉంటారు అంటే, ఇంట్లో డబ్బులు ఉంచుకోవాలి, జాగ్రత్తగా పెట్టుకోవాలి అంటే పూజ గదిలో ఏవైనా వస్తువులు పెట్టడమో, లేకపోతే మంచం కింద వస్తువులు పెట్టడమో, చిన్న చిన్నవి ఉప్పు ఇలాంటివి పెడితే డబ్బులు ఉంటాయని అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజమంటారు? శ్రీ గురుభ్యో నమః. సిరితా వచ్చిన వచ్చును లలితముగా నారికేళము సలిలము భంగిన్. సిరితా పోయిన పోవును కరిమింగిన వెలగపండు గదరా సుమతి. మనకు సుమతి శతకంలో బద్దెన మనకు చెప్పాడు. సరే, అవి చదువుకోవడానికి వినటానికి ఇప్పుడు చిన్నప్పుడు పద్యాలు వల్లే వేశారు. ఇక్కడ తృప్తి అనేటువంటిది లేనంత కాలం మన ఇంట్లో ధనం నిల్వ ఉండదు. మనదంతా R&R ప్యాకేజ్. ఈ సంవత్సరం ఈ కంపెనీలో పనిచేస్తే సంవత్సరానికి 12 లక్షల రూపాయలు వస్తున్నాయి. నీకు ఏ గతి లేని సమయంలో పిలిచి నీకు ఉద్యోగం ఇచ్చారుగా. నీవు అదే వ్యవస్థను నమ్ముకొని ఉంటే ఈ సంవత్సరం ఆ పై సంవత్సరం నీకు కొంత హైక్ వచ్చి ఇంకొక 5 లక్షల రూపాయలు ప్యాకేజ్ వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ప్యాకేజీల మోజులో పడి ఈ కంపెనీలో లీకులు మొత్తము పక్క కంపెనీకి ఇచ్చి వాళ్ళ దగ్గర మనం తాత్కాలికంగా మార్కులు వేయించుకొని ఇక్కడ మానేస్తే అక్కడ చేరితే మీకు 15 లక్షల రూపాయలు ఎట్ టైం ఇస్తామంటే ఇక్కడ మారి అక్కడికి వెళుతున్నాం. 3 నెలలు అవ్వగానే వాళ్ళు మనం తీసి పక్కన పడేస్తారు. అలా అవసరం అయిపోయింది. ఇది లౌకికంగా నేటి యువత తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, నీవు ఎక్కడ పని చేస్తున్నావో ఆ సంస్థను నమ్ముకొని ఉండు. ఇప్పుడు దేవాలయంలో అర్చకులు ఉంటారు. భక్తులు ఎంతో ఆసక్తితో, విశ్వాసంతో, ప్రేమతో, భక్తితో నీవు పనిచేసేటువంటి ఆలయంలోని విగ్రహాన్ని వారిలో దైవంగా చూస్తుంటారు. ఆ అర్చకుడికి తాను ఆరాధించే విగ్రహం మీద నమ్మకం ఏర్పడక అందులో పనిచేసుకుంటూ ఆయన మాట్లాడలే, పెట్టింది తింటాడులే, పెట్టకపోయినా అడగడలే, ఎవరికి సాక్ష్యం చెప్పుకోడలే అని చెప్పేసి ఆ నమ్ముకున్నటువంటి గుడి మీద ఒక ప్లాట్ఫారంగా చేసుకుని అక్కడి నుంచి నీవు వ్యాపార సరళి మొదలు పెడతావు. అక్కడ నీకు రాను రాను నీకు ఆశ శృతి మించిపోతుంది కాబట్టి నీవు ఆరాటపడుతున్నావు, దానివల్ల కష్ట తెచ్చుకుంటున్నావు. ఉదాహరణకి కోరికలు తామర తంపరలో ఉన్నారు. అవునండి. కోరిక అంటే ఒక చిన్న తామర యొక్క విత్తనాన్ని, మొక్కని, తుండుని చెరువులో వేస్తే సంవత్సరం తర్వాత ఆ చెరువు మొత్తము కూడా తామరాకులతో నిండిపోయి నీవు పెట్టినటువంటి మొదలు కూడా నీకు దొరకని పరిస్థితులు. అంటే కోరికలు అనేటువంటివి తామర తంపరలాగా ఒకటి బోగా ఒకటి, ఒకటి బోగా ఒకటి, ఒకటి బోగా ఒకటి కోరికలు పుడుతూనే ఉంటాయి. బాగా ఆకలి వేసిన వాడికి మంచి సమయంలో అన్నం పెట్టామనుకోండి, మానవుడు అన్నం పెట్టాడు, కడుపు నిండింది, ఈ సమయంలో ఒక బీడీ ఉంటే బాగుండు అనిపిస్తుంది వాడికి. ఆ బీడీని పోయి అడుక్కుంటాడు, అక్కడ ఏమన్నా ఒక బీడీ తాగుతూనే ఉండని. లేనుడు కదా బాబు, ఆ బీడీ తాగిన తర్వాత ఇంత బీడీ తాగిన కదా ఒక్క పాము దొరికితే బాగుండదు అనుకుంటాడు. అక్కడ పోయి అడుక్కుంటాడు. ఈ ఇంత దినం కదా ఒక గంట మంచి చోట పడుకుంటే బాగుండు అనిపిస్తుంది. అంటే చూసారా, ఏమీ లేని వాడికి అన్నం పెట్టి కడుపు నింపితే వాడు ఆలోచన అన్నీ వస్తాయి. అట్లాగే చెరువులో కప్పలు బెకబెక బెకబెక అని అరుస్తూ ఉంటాయి. వాటి అరుపులకి అంతగా విలువ ఉండదు. అవి మృత్యువుని ఆహ్వానిస్తూ ఉంటాయి. రా రా కా బెకబెక బెకబెక గబగబరా గబగబరా అని. ఒక మంచి పాము వచ్చి ఏం చేస్తుందంటే ఈ కప్పని తినేసి ఈ రోజున మంచి కప్పని తిన్నాను అని చెప్పి తిని మత్తుగా పడుకొని ఉంటుంది. ఆ పడుకున్న సమయంలో ఎప్పటి నుంచో ఇది నా కంట పడకుండా కంట పడనట్టు అటు ఇటు తిరుగుతూ నన్ను చాలా సవారి పెడుతుందని చెప్పేస్తుందంటే ఈ పడుకున్నటువంటి ఈ పాముని ముంగేసి వచ్చి
కొరికి పారేస్తుంది. అబ్బా ఈరోజు నా దరిద్రం తీరిపోయింది, కప్పను తిన్న పాముని 1+1 ఆఫరు నేను తిన్నానని చెప్పి అది మత్తులో ఉండే సమయంలో మెంటవ అనే జంతువు ఆ మొసలిని ఆ ముంగేసని వేటాడి చంపుతుంది. అది మత్తుగా పడుకుంటుంది. ఆ సమయంలో నెమలి వస్తుంది, ఈ మెంటవ యొక్క గుడ్లు పిక్కు తింటుంది, అది ఆనందపడుతుంది. ఈ నెమలికి గద్ద, గద్దకు బారవ, బారవకు డేగ, డేగకు గరుడపక్షి. చూసారా, ఈ కర్మ వలన చేసేటువంటి పనులు ఒక చైన్ మాదిరిగా పోతుంటుంది. కాబట్టి ఇక్కడ ధనము అనేటువంటిది మనిషికి ఎంతవరకు కావాలో అంత దాచుకోవాలి. భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకొని నీవు సంపాదించేటువంటి 100 రూపాయలలో ఒక 25,000 రూపాయలు 25 రూపాయలు ముందు సేవ్ చేసి పెట్టుకోండి. ఇక 75 రూపాయలు ఉంటుంది. ఈ 75 రూపాయల్లో ఒక 25 రూపాయలు నీ కుటుంబ అవసరాలు, రెంట్లు, అద్దెలు, కరెంటు, వాటి సమయంలో వాడుకోండి. ఇక 50 రూపాయలు మిగులుతుంది. ఈ 50 రూపాయల్లో ఒక 10 రూపాయలని నిజంగా ఇబ్బంది పడుతున్న వారికి ఆర్థిక సహాయము చేయి, దైవంగా ఉపయోగించు, మిగిలింది జాగ్రత్త చేసుకో. ఇట్లా కాకుండా 100 రూపాయలు ఉంది, ఈ 100 రూపాయలు ఇక్కడే ఉండాలి, డబ్బాలో బూస్ట్ అలాగే ఉండాలి, అబ్బాయి బొద్దుగా ఉండాలి. అంటే ఇక్కడ డబ్బును సంపాదించేటువంటి విషయంలో చేసేటువంటి కొన్ని పొరపాట్లు అది మీ ధనాన్ని పోగొడటానికి కారణమవుతుంది. నీవు నీ స్వేద బిందువుల చేత సంపాదించబడిన, నీవు కష్టపడి సంపాదించబడిన ధర్మబద్ధంగా వచ్చేటువంటి ప్రతి రూపాయి ఎప్పుడు నీకు ఎక్కడికి పోదు. అప్పట్లో మేము వ్యాపారం చేసేవాళ్ళం అండి, ప్రతిరోజు 5 లక్షలు వ్యాపారం చేసేవాళ్ళం. కంటి ముందు ఆ డబ్బు కనపడేది, అప్పుడు మాకు తెలియలేదు, అంతా పోయాక తెలుస్తుంది. అంటే నీవు సంపాదించి పోగొట్టిన సొమ్ము అంతా అధర్మపు సొమ్ము. కాబట్టి నిలబడు. అయితే గురుగారు ఒక మాట వాడుకలో ఉందండి, డబ్బు ఈరోజు ఏముంది రేపైనా సంపాదించుకోవచ్చు అని. అది ఎంతవరకు కరెక్ట్ అంటారండి? అంటే ఇక్కడ డబ్బుని గౌరవిస్తే ఆ డబ్బు మనల్ని గౌరవిస్తుంది. ఇప్పుడు యువత ఉన్నారు, కుర్రోళ్ళు ఉన్నారు, వాళ్ళ మనీ పర్స్ ఉంటుంది, అందులో డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డు డబ్బు తీసుకుని వెళ్ళి వెనపక ఈ మల పదార్థం దగ్గర పెడతారు, ప్యాకెట్ జేబులో పెడతారు. దాన్ని మనం ఆ డబ్బుని ఒక లక్ష్మీ స్వరూపంగా భావిస్తే, నీవు ఆ పర్సు తీసుకుని వెళ్ళి ప్యాంటు గజ్జల్లోనో వెనక పక్కనో పెడితే లక్ష్మి అక్కడ ఉండటానికి ఇష్టపడదు. ఫస్ట్ ఇక్కడ పాకెట్, హృదయే లక్ష్మి అన్నారు. ఈ డబ్బుని నీవు మనస్ఫూర్తిగా నీ యొక్క హృదయాన్ని తాకేటట్టు పెట్టుకుంటే అది నిలబడుతుంది. ఉదాహరణ డబ్బులు కట్టలు చూడండి, ఇలా 1 2 3 4 5 అట్లా లెక్కేస్తుంటాను. ఏదో ప్యాకెట్లో పత్తాలు లెక్కేస్తారు. అవునండి కదా. కానీ లెక్క వేసే విధానం ఏంటి? దాన్ని ఫోల్డ్ చేసి ఇలా 1 2 3 4 వినమ్రంగా 1 శ్రీ మహాలక్ష్మీ నమః, శ్రీ మహాలక్ష్మీ నమః, శ్రీ మహాలక్ష్మీ నమః, శ్రీ మహాలక్ష్మీ నమః. నువ్వు భగవన్నామం చదవడానికేమో నొక్కుంటావు, ఎన్నిసార్లు చదివానో ఏంటో నామాన్ని అని నువ్వు క్యాలిక్యులేషన్ వేసుకుంటావు. ఆ క్యాలిక్యులేషన్ ఏదో భగవన్నామస్మృతి లెక్క వేసుకుంటే ఆ డబ్బు ఎక్కడికి పోతుంది నీకు? సో కాబట్టి పూర్వంలో గ్రామీణ వాతావరణం చూసినట్లయితే ప్రతి శుక్రవారం నాడు ఇంట్లో ఆడవాళ్ళు గత వారం క్రితం కొనుక్కు వచ్చినటువంటి ఉప్పుని శుక్రవారం సాయంకాలమే మిగిలిన ఉప్పుని బయట పారేసి ఫ్రెష్ ఆ వారానికి ఎంత ఉప్పు కావాలో కొనుక్కొచ్చుకునేవాడు. అంటే డబ్బు నిలబడాలి అంటే శుక్రవారం సాయంత్రమే మీ ఇంట్లో శుక్రవారం సాయంత్రమే గతములో వాడి ఉన్నటువంటి వాడగా మిగిలిన ఉప్పుని వీధిలో పారేసి అదే కాలువలో పారేసి ఫ్రెష్ ఉప్పుని శుక్రవారం సాయంత్రమే కొని తెచ్చుకోవాలి. అంటే ఏ వారానికి ఆ వారమే ఉప్పు తెచ్చుకోవాలి. అంటే ఎందుకంటారు గురుగారు? అంటే ఇక్కడ ఉప్పు అనేటువంటిది శనికి ప్రధానమైనటువంటి
ఇష్టమైన వస్తువు. శని ఐశ్వర్య ప్రదాత. ఐశ్వర్యాన్ని ఇచ్చాడు ఎవరు? శని. కాబట్టి అటువంటి శనిని శనివారం తెచ్చుకునే కంటే శుక్రవారం తెచ్చుకోవడం ఉత్తమం. ఇక్కడ ఇంకొక అంశం, అది ఈ సైబర్లజీ ప్రక్రియ చేసుకుంటూ ప్రతి పౌర్ణమి రోజున మనకు పూర్వంలో మానికలు సోలలు ఉండే ఇళ్లలో, అవునండి, 2 ఇనప మానికలు కొనిపెట్టుకొని, ఒక ఇనప మానికలో వడ్లు, ఒక ఇనుప మానికలో ఉప్పు పక్క పక్కన పెట్టి దానిపైన దీపారాధన చేసి, పౌర్ణమి రోజున తెచ్చిన ఉప్పుని అమావాస్య రోజున బయట పడవేసి మళ్ళీ ఫ్రెష్గా తెచ్చుకుంటూ ఉంటే కొంతమేర ఇంటిలో ధన నిల్వ చేయవచ్చు. అది కూడా ఆ నిల్వ ఉండేది ఎలాంటిదని చెప్పాం, ధర్మబద్ధంగా సంపాదించినది మాత్రమే నిలబడడానికి మాత్రమే ఈ పరిహారం చేసుకోవచ్చు. అంతే తప్ప రక్తము చిందించి తెచ్చిన డబ్బు నిలబడదు, ఎదుటివాడిని మోసం చేసి తెచ్చిన డబ్బు నిలబడదు, ఎదుటివారిని అన్యాయంగా కొట్టి తెచ్చిన డబ్బు నిలబడదు. సో కాబట్టి నీ కష్టార్జితంతో ధర్మబద్ధంగా నీవు సంపాదించేటువంటి సంపాదనలో నీవు ఖర్చు పోగా మిగిలినటువంటి శేషమే నీకు నిలబడడానికి ఈ చిట్కా చేయండి, అద్భుతమైన ఫలితాలు పొందొచ్చు.